గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సో చైనా ఎందుకు వెళ్ళారు అనే దానికంటే ముందు ఇక్కడ ఎక్కడి నుంచి మీరు? సో నేను బాట్ అండ్ బార్న్ అప్ ఎవ్రీథింగ్ హైదరాబాద్ అనమాట. మా డాడీ గవర్నమెంట్ ఎంప్లాయ్, మా మదర్ వచ్చేసి టీచర్. ఇక్కడే వనస్థలిపురంలో మొత్తం ఉన్నాము, ఇప్పటికే వనస్థలిపురంలోనే. సో ఇక్కడ ఉన్నాము, ఇక్కడే మొత్తం చదువుకుంది కూడా, ఎడ్యుకేషన్ ఇక్కడే, ఎవ్రీథింగ్ హైదరాబాదీ. ఓకే. సో మరి చైనా ఎందుకు వెళ్ళారు అసలు? ఎందుకు అంటే మన వాళ్ళు వెళ్ళాలంటే మెయిన్లీ యుఎస్ వెళ్ళాలి, లేదంటే యూకే వెళ్ళాలి, ఇంకా పోతే ఆస్ట్రేలియా అయిపోయింది లాస్ట్. మన వాళ్ళు జర్మనీ కూడా వెళ్ళొచ్చేమో. చైనా ఎక్కడో అసలు ఈ లక్షలో ఒకరైనా ఉంటారా అని ఒక క్వశ్చన్ మార్క్ ఉండేది. మీరున్నారు నాకు. సో ఎందుకు వెళ్ళారు? సో ఇది ఒక లాంగ్ బ్యాక్ స్టోరీ అనమాట. ఇది ఇంత లాంగ్ అని చెప్పేసారని పెద్ద మ్యాటర్ లేదు. ఒక టైంలో నేను ఇంజనీరింగ్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ కింద జాబ్ చేస్తున్నాను. సో ఆల్ ఆఫ్ సడన్ ఆపేసాను. పెళ్ళయింది. పెళ్ళయ్యేటప్పటికి జాబ్ లేదు. ఆపేసి ఏం చేద్దామని ఆలోచిస్తున్నాను. ఆస్ట్రేలియానా కెనడా అని చెప్పేసి ఆలోచిస్తున్నాను. ఇమీడియట్ అవైలబుల్ ఆప్షన్ నాకు చైనా వచ్చింది అనమాట. సరే అప్లై చేద్దాం, మనకు వాడిస్తాడులే అని చెప్పేసి అనుకున్నాను. కాల్ వచ్చింది, సెలెక్టెడ్ అన్నారు. సెలెక్టెడ్ అంటారు, అగ్రిమెంట్ పంపిస్తారు, మనకెక్కడ అవుతుందిలే అని చెప్పేసి అనుకున్నాను. రన్ అని చెప్పేసి టికెట్ వేస్తారు. సరే టికెట్ వేసారు, ఫ్లైట్ ఎక్కుదాం. దట్ వాజ్ మై ఫస్ట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్. ఎక్కుదాం అని చెప్పేసి ఫ్లైట్ ఎక్కేసాను. వెళ్ళాను, చూస్తూ ఇలా 10 ఏళ్ళు అయిపోయింది. చూస్తూ 10 ఏళ్ళు అయిపోయింది. దేనికి వెళ్ళారంటే టీచింగ్ కోసం? అసలు యాక్చువల్లీ ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే మా డాడీ గుర్తొస్తున్నారు నాకు. మా డాడీ ఈ వాళ్ళకి నన్ను తిడుతుంటారు, అరే నువ్వు ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్, నువ్వు అక్కడికి ఊరికి ఏదో జాబ్ చూసుకుంటాను వెళ్ళావు, టీచింగ్లోకి వెళ్ళావు. సో టీచింగ్ అని చెప్పేసి జాబ్ చూసుకుంటా అన్నావు, ఇంకా టీచింగ్ చేస్తున్నావు, 10 years నుంచి టీచింగ్ చేస్తున్నావు అని చెప్పేసి అన్నారు అనమాట. సో నేను వచ్చేసి ఎలక్ట్రికల్ ఇంజనీర్. నేను ప్రస్తుతానికి అక్కడ ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో టీచ్ చేస్తాను నేను. అదేంటి ఇంజనీరింగ్ చేసి టీచింగ్ ఎందుకు చూస్ చేసుకున్నారు? అంటే మనకు ఒక కంఫర్ట్ అన్నట్టు ఉంటుంది కదా. సో అలా ఫస్ట్ వెళ్ళాలి, అక్కడ బ్యాటరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రికల్ కదా, ఓ మనకు బీభత్సంగా ఉంటాయని చెప్పేసి అనేసుకున్నాను నేను. అక్కడికి వెళ్ళిన తర్వాత స్కూల్లో బాగుంది, పిల్లలు ఎప్పుడు వాళ్ళు అంత ఎంతూజియాస్టిక్గా ఉంటారు, మనం కూడా వాళ్ళు కలిసిపోయాము అని చెప్పేసి అన్నట్టు ఉండింది. సరే కంటిన్యూ చేద్దాం అనేటప్పటికి చెప్పాను కదా 10 years. ఏం గుర్తుందా అంటే మా డాడీ ఇంకా అరే నువ్వు జాబ్ చూసుకుంటా అన్నావు కదా అని ఆ ఒక్క మాట తప్పించి ఇంకేం గుర్తులేదు నాకు. 10 సంవత్సరాల నుంచి టీచింగ్ లోనే ఉన్నాను. ఇక్కడ అప్లై చేసుకున్నారు టీచింగ్ కి? yes. ఎలా అప్లై చేస్తారు మామూలుగా ఇక్కడ? సో యాక్చువల్లీ మా పిన్ని ఉంటారు అనమాట అక్కడ, తను అక్కడే చైనాలో ఉన్నారు. సరే చూస్తా అన్నారు కదా, జస్ట్ అప్లై చేయని చెప్పేసి అనింది. అలా అప్లై చేశాను. ఇంకో ఫ్రెండ్ కూడా ఉన్నారు, చేయరా అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి చేశారనమాట. వచ్చింది అంతే, ఆల్ ఆఫ్ ఏ సడన్. అంతెందుకు నా ఎక్స్పీరియన్స్ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఎక్కడికి వెళ్తున్నా అంటే చైనా. దేనికంటే జాబ్. పై ఇంకెక్కడ దొరకలేదా నీకు అన్న ఫేస్ పెట్టాడు అతను. నాకు ఇప్పుడు గుర్తుంది ఆ ఫేస్, ఈ చైనా అని చెప్పేసి అంటుంటే అట్లా. సో మీ ఫ్యామిలీ మొత్తం చైనాకి ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు అట్లా. మీ పిన్ని ఎక్కడ సెటిల్ అయ్యారు, మీరు, మీ వైఫ్, పిల్లలు అందరినీ. పెళ్లి 2015లో అయింది. 2015లోనే అలానే చైనా ఎక్కేసాను. దాని తర్వాత మా బాబు పుట్టాడు. వాడు 1 year కాకముందు వాడు చైనా వచ్చాడు. వాడు 9 birthdays అయినాయి, ఒక్క బర్త్డే కూడా ఇండియాలో అవ్వలేదు, అన్ని చైనాలోనే అయినాయి. అయ్యో, సిటిజన్ కూడా ఇప్పుడు ఇంకా అక్కడే తీసుకోలేము. అదొక్కటి లేదు ప్రస్తుతానికి, సిటిజన్షిప్ అయితే లేదు. మీరు అడగక ముందే కూడా చెప్పేస్తున్నా నేను. మా పాప కూడా అక్కడే పుట్టింది, చైనాలోనే. సో అక్కడ పుట్టిన తర్వాత కూడా మనకి ఏం సిటిజన్షిప్ అనేది ఇవ్వరనమాట. వచ్చావు ఉండు వెళ్ళు అంటే వెళ్ళిపో అని చెప్పేసి అంతే, తప్పిస్తే సిటిజన్షిప్, బర్త్ రైట్స్, గ్రీన్ కార్డ్స్, ఎల్లో కార్డ్స్ ఏం లేవు అనమాట. అదేంటి కొన్ని ఇయర్స్ మాత్రం మనం అక్కడ ఉండి మన వాళ్ళు అక్కడే పుడితే ఖచ్చితంగా ఉంటుంది కదా? అదే మనము అంత రొటీన్గా అవుతాయి అనుకుంటాం కదా, అవన్నీ వేరే కంట్రీస్ తేడాగా అవుతాయి కదా, అదే చైనా అనమాట. ఖచ్చితంగా తేడా జరగాల్సిందేనా? అంతే కదా మరి. స్ట్రైట్ సాదా సీదా స్ట్రైట్గా ఉంటే చైనా ఎందుకు అవుతుంది? చైనా అంటే అప్పట్లో పాపులేషన్ లో ఫస్ట్ ఉన్న ప్లేస్, దాని తర్వాతే మనం ఉన్నాము అనే ఒక ఇది ఉండేది. ఇప్పుడు మరి దానికి కూడా కట్టడి చేశారు కాబట్టి మనం ఫస్ట్కి వెళ్ళిపోయాము, వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నట్టున్నారు. ఎట్లుంటుంది అనమాట, కొన్ని అలవాట్లు ఉంటాయని చెప్పేసి అంటారు. ఫస్ట్ గవర్నమెంట్ ఏమైందంటే అరే మీరు పిల్లలకి కన్నా రాపండి రా, మనం ప్రపంచంలో ఫస్ట్ అయిపోయాము, మనకు సరిపడి ఉంది అని చెప్పేసి అన్నారు. దాని తర్వాత ఏమైంది, వీళ్ళు ఆపడం స్టార్ట్ చేశారు. వీళ్ళు ఆపేసి బాగుంది కదా ఒక్కడే ఉంటే బాగుంది అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా కనండ్రా బాబు మనదంతా ఏజింగ్ పాపులేషన్ అయిపోతుంది, మనకి పిల్లలు లేరు, కాంపిటీషన్ అయిపోతుంది, కనండ్రా అంటే మేము కనము, మేము ఇంతే అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు అసలు ఇంట్రెస్ట్ పోయింది సార్. లేదు, డబ్బులు 2 డబ్బులు ఉన్నాయంటే మనమే వేరే కంట్రీ చూద్దాం, మనమే ఎంజాయ్ చేద్దాం అన్నట్టుంది. కానీ పిల్లల
అమ్మో వాళ్ళకి ఫీజులు కట్టాలి, వాళ్ళకి ఇవి ట్యూషన్లు అవి వగేరా వగేరా అని చెప్పేసి అంటే మా కుదర అవుదండ అని చెప్పేసి ఉన్నారు వాళ్ళు. ఓకే, ఇప్పుడు మీరు పిల్లలు కనండి, మీకు డబ్బులు ఇస్తామంటున్నారు, ఎవ్రీథింగ్ ఇస్తున్నారు, అయినా కూడా పిల్లలు కనట్లేదు. డబ్బులు వాళ్ళు రిటర్న్ ఇస్తున్నారు ఇప్పుడు, ఓకే, కానీ అయినా కూడా కనట్లేదు. ఎందుకని ఇంకొద్దు మాకు ఇంకొద్దు, ఇంకా అదే నేను చెప్పాను కదా, డింక్ పాలసీలో ఉన్నారనమాట వాళ్ళు. డబుల్ ఇన్కమ్, నో కిడ్స్. సో డబ్బులు వస్తాయి, మనం ఎంజాయ్ చేద్దాము, సరే సాగిన రోజులు సాగనిద్దాము అని చెప్పేసి వాళ్ళు ఉన్నారు. మంచిగా ఇంటర్నేషనల్ ట్రిప్లు వేసుకుంటున్నారు, వాళ్ళకి నచ్చిన బ్రాండ్స్, వాళ్ళకి నచ్చిన ఫుడ్, డబ్బులు, హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నారు. పిల్లలు అంటే అది ఒక ఎక్స్ట్రా బర్డెన్ అని చెప్పేసి చాలా మందికి ఉంది కదా ఈ మధ్య కాలంలో. సో అట్లా ఉందేమో మరి. ఓ నైస్, చైనా బాగా డెవలప్ అయిపోయింది అయితే. ఫుల్గా గవర్నమెంట్ ఇప్పుడు చాలా ఇన్సిస్ట్ చేస్తుంది పిల్లలు కనంటారా అని, కానీ పరిస్థితులు లేరు. అండ్ ఇంకొక విషయానికి వచ్చి మనకంటే ఎప్పుడు ఒక 10 సంవత్సరాల ముందు ఉంటుంది టెక్నాలజీలో చైనా అని అంటారు, ఎంతవరకు నిజం అది? అది 100% కరెక్ట్. 10 సంవత్సరాలు అనేది ఇంకా తక్కువ, 20 years ముందుంది. నేనేదో ఇక్కడ చైనాని పొగుడుతున్నాను కాదు, ఉన్న వాస్తవం చెప్తున్నాను అనమాట. సే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫోన్ తీసుకోండి, మనం ఇక్కడ 4G 5G కూడా వస్తుంది, అక్కడ 5G + 6G. ఏఐ భయంకరంగా డెవలప్ అయింది ఇప్పుడు అక్కడ. అంటే ఒకసారి మీరు అక్కడికి వస్తే ఇక్కడ నుంచి చూసిన పర్స్పెక్టివ్ వేరు ఉంటుంది. ఇక్కడ నుంచి చూస్తే చైనా అన్నట్టు ఉంటుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత అబ్బో చైనా ఇంత ఉందా అని చెప్పేసి ఉంటుంది అనమాట. నూడిల్స్ హైవేస్ ఉంటాయి. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం పంజాగుట్టాకి వచ్చాము అని చెప్పేసి అంటే ఒక సర్కిల్ ఉంది కదా, అక్కడ ఒక 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 12-16 సర్కిల్స్ ఉంటాయి, 24 సర్కిల్స్ ఉన్నాయి ఒక దగ్గర. అందుకే దాన్ని నూడిల్స్ అంటే టాప్ వ్యూలో చూస్తే ఏదో మన కప్లో నూడిల్స్ ఉంటాయి కదా, ఆ రకంగా ఉంటుంది అనమాట. సో అంత సోఫిస్టికేటెడ్, అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్. మళ్ళీ చైనాని పొగుడుతున్నాను కాదు, ఉన్నది చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఇంట్రడక్షన్ లో చెప్పారు కదా మన శత్రు దేశం అని చెప్పేసి, కొంచెం అలాంటిదే కదా ఎప్పుడు అది ఉంటుంది మనకి వాళ్ళకి డెఫినెట్లీ. బట్ నిజంగానే టెక్నాలజీ విషయంలో ఎందుకు అంత ఫాస్ట్గా ఉన్నారు? మళ్ళీ సాటర్డే సండే వర్కింగ్ చేయరు, ఆ 5 days చేస్తారు, ఖచ్చితంగా లిమిటెడ్ అవర్స్ వర్క్ ఉంటుంది వాళ్ళకి అంటారు. ఇది చెప్పే ముందు నాకు ఒక్క విషయంలో చైనా మీద కుళ్ళు ఉంది నాకు. నైట్ షిఫ్ట్ చేయరు. ఇక్కడ చూస్తే అరే మామ కలుద్దాం రా అంటారు, ఇప్పుడే ఇంటికి వచ్చినా నిద్రపోతున్నారా, సరే రాత్రి చాయ్ పోదాం రా అంటే అరే ఇప్పుడే షిఫ్ట్ స్టార్ట్ అయిందిరా అని చెప్పేసి అంటారు. అంటే ఇక్కడ నైట్ షిఫ్ట్స్ విపరీతంగా ఎక్కువ. అక్కడ టిల్ డేట్ 10 yearsలో నేను నైట్ షిఫ్ట్ అనేది చూడలేదు, బికాస్ దే డోంట్ వర్క్ ఫర్ US or UK. ఓకే, సో అందుకని నైట్ షిఫ్ట్స్ అనేది అక్కడ లేవు అని చెప్పేసి అనాలి. మేబీ అక్కడిక్కడ 1-2% ఉండొచ్చేమో, బట్ అసలు మేజర్గా అయితే లేదు. దాని తర్వాత మీరు ఇంకోటి ఏదో క్వశ్చన్ అడిగారు. డెవలప్మెంట్ కదా, భయంకరమైన డెవలప్మెంట్. ఏఐలో వాళ్ళు ముందున్నారు. మనం ChatGPT వాడి అబ్బా ChatGPT అనుకున్నాం కదా, వాడు ఇంత బడ్జెట్ పెట్టాడు ChatGPT వాడు. ఏఐ మన డీప్ సీక్ అని చెప్పేసి చైనా డెవలప్ చేసింది, వాడు 10 తక్కువ పెట్టాడు. ఇది మన కాస్ట్ వచ్చేసి, ఓకే ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి, కానీ ఇప్పుడు దాటేసింది, ChatGPT దాటేసింది డీప్ సీక్. సో వాళ్ళు జనాభా ఉన్నారు కదా, ఒక చైనా జనాభా ఈజ్ ఈక్వల్ టు అదర్ చిన్న కంట్రీస్ అంటే 10 చిన్న కంట్రీస్ సమానం. సో వాళ్ళు భయంకరంగా వాడుతున్నారు. ప్లస్ మన బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ చెప్తారు కదా, నా మాటే శాసనం అన్నట్టు, వాళ్ళ షీ జింపింగ్ యాక్చువల్లీ అది. సో షీ జింపింగ్ ఏజ్ చెప్తే వాళ్ళకి చేయాల్సిందే.